దేవుని యొక్క మందిరమును కట్టడానికి దేవుడు అనేక కృప చూపించాడు. వాస్తవానికి మాకు ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఒకటే ఒకటి మా జీవితాల్లో జరిగిన వేరేదైనా ఉందంటే మందిరం కట్టడం మాత్రమే మా జీవితంలో జరిగినటువంటి గొప్ప మేలు. మాకు ఆరోగ్యం ఉందా, ఆస్తులు సంపాదించడం అనేది కాదు. కానీ ఈ ఊరు 2021 ఏప్రిల్ 8వ తారీఖు నేను వచ్చాను. ఆ వచ్చిన రోజు ఆ ఉన్న పరిస్థితుల్లో ఆ రోజే అనుకున్నాము, నేను నా భార్య ఇక్కడ నుండి ఒకవేళ అడుగు బయట పెట్టాల్సిన పరిస్థితే వస్తే అది మందిరం కట్టబడిన తర్వాతనే మనం బయటికి వెళ్ళాలి. దేవుడు నిజంగా ఆశ కలిగిన వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అన్నట్లుగా మందిరాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. అలానే ఏమాత్రము ఎన్నిక లేని నన్ను, ఏమాత్రము ఇక్కడ నిలబడడానికి కూడా అర్హత లేని నాకు దేవుడు అర్హతనిచ్చాడు, గొప్ప చేసి నిలబెట్టాడు. మొదటగా నేను జీవితంలో కొంతమంది వ్యక్తులకు రుణపడి ఉంటాను. మొదటిగా నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లికి మా తండ్రికి నేను రుణపడి ఉంటాను. వాళ్ళు నాకు శారీరకంగా నాకు జీవితాన్ని వాడిస్తే ఆత్మీయంగా నాకు జీవితాన్ని ఇచ్చింది మాత్రం బ్రదర్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెనకాలే నన్ను తిప్పుకొని రేయనక పగలనక అన్న ఎక్కడన్నా ప్రార్థన అంటే ఇక్కడే ప్రార్థన ఉంది, ఒక 10 నిమిషాల్లో వచ్చేద్దాం అనేవాడు. గన్నవరం అనేవాడు. గన్నవరం దాన్ని 2 గంటలైనా సరే బండి ఆగేది కాదు. ఎక్కడ ఆగేదంటే ఏలూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగితే ఏలూరు దగ్గర కూడా ఇంకో గన్నవరం ఉందని అనేవాడు. అలా ఎక్కడికి వెళ్ళినా సరే అన్నదాన్ని వెనకాల వేసుకొని నాకు వాక్యాన్ని చెప్పి ఈరోజు ఈ భద్రాజపాలెంలో మైక్ పట్టుకుని గొంతెత్తి సత్యవాక్యాన్ని చెప్పగలుగుతున్నాను అని అంటే ఒకే ఒక కారణం, దాని వెనకాల చంద్రబాబు శాస్త్రి గారు, పాస్టర్ గారు. అలానే అన్న నాకు వాక్యం అయితే నేర్పించాడు, కానీ చెప్పగలను అన్న నమ్మకం నా మీద నాకే లేదు. నేర్చుకోవడం అయితే నేర్చుకున్నాను, కానీ 10 మంది నిలబడి ముందు వాళ్ళ ముందు వాక్యం చెప్పాలంటే మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. వాక్యం చెప్పడం అయితే చెప్పగలను, కానీ అందరి ముందు మాట్లాడలేదు. అలాంటిది వాక్యం చెప్తాను అన్న నమ్మకం నా మీద నాకే లేని రోజుల్లో నువ్వు సేవ చేయగలవు, దేవుని యొక్క పిలుపు నీ మీద ఉంది, దేవుడే నిన్ను తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు ధైర్యంగా ఒక్కడుగు ముందుకు పోయి దేవుడే నిన్ను 1000 అడుగులు ముందుకు వేయిస్తాడు అని చెప్పి నా వెన్ను తట్టి నన్ను నా భార్యని ప్రోత్సహించి అయ్యగారి ఇంటికి పిలిచి సంఘాన్ని నాకు అప్పగించిన మార్పు జరిగి నేను మరణించేంత వరకు రుణపడుతాను. మరణించేంత వరకు రుణపడుతాను. ఎందుకంటే నా మీద నాకే నమ్మకం లేదు, నా భార్యకి కూడా నమ్మకం లేదు, మేము సేవ చేయగలమా. ఏ నమ్మకము ఏ ఆశలు లేని అప్పుడు అయ్యగారు నిజంగా దేవుడు ప్రేరేపించడం, మాకు మందిరాన్ని అప్పగించడం, ఈ మందిరంలో 3.5 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒక్క ఆదివారం కూడా ఆగకుండా ఆరాధన జరుగుతుంది అని అంటే ఎక్కడో నన్ను తీసుకొని వచ్చి ఈరోజు అయ్యగారు ఒక గొప్ప సేవకుడిగా నిలబెట్టాడు. ఎలాగంటే ఇది వరకు సురేంద్ర అంటే ఎవరో తెలియదు, ఇప్పుడు సురేంద్ర అంటే కేవలం భద్రాజపాలెం. ఆ ఘనత కేవలం ఒక మార్పు మాస్టర్ గారి వల్లనే నాకు దక్కింది. అలాగని ఈ పరిచయం భద్రాజపాలెంతోనే ఆగిపోలేదు. అనేకమైన చోట్లకి దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. అనేకమైన చోట్ల దేవుడు స్వార్థకునిగా వాడుకుంటున్నాడు. ఈ 3 వ్యక్తులు ఎవరైతే నాకు జీవితాన్ని ఇచ్చిన మా అమ్మా నాన్న, రెండవది జాషువా అన్న, మూడవది మార్పు గారు, ఇక చివరిగా మా మామగారు. ఎలాగంటే నాకు వాక్యం తెలియకపోయినప్పుడు ఏం వాక్యం చెప్పాలి అని ఆయన గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్పినటువంటి ఆ మాటలే నేను ఎన్నో రోజుల్లో నా మైండ్లో పెట్టుకుని ఆ మాటల ద్వారా ఈ 3.5 సంవత్సరాలలో ఇంత బలంగా వాక్యం చెప్పాలి అని అంటే దాని వెనకాల ఒక రైతు కష్టం ఎలా ఉంటుందో నన్ను బాగు చేయడానికి, నన్ను మెరుగుపరచడానికి మా మామగారు ఎక్కువ మెరుగు చదువుకుంటాడు. అలా ఎలాగంటే పిల్లనిచ్చాడు అన్న ఒక్క రీజన్ కాదు, కానీ నా తండ్రి సమానుడు, నా అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నాడు. నా అనారోగ్యంలో, నా బాధల్లో, నా వ్యాధుల్లో, నా ఆర్థిక ఇబ్బందులు అన్నిటిలో నాకు మామయ్య తోడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే నా సంఘము, వడుగుల్లో ఉన్న సంఘము నన్ను ప్రోత్సహించింది. నేను ఏం చేస్తానన్నా కూడా వాళ్ళు కాదు అనకుండా, వద్దు అనకుండా నేను చేసిన ప్రతి స్వార్థ పనికి వాళ్ళు నాకు తోడుగా నిలబడ్డారు. మీ అందరికీ కనబడింది నేను ఒక్కడైనా సరే నా వెనకాల వాళ్ళు లేకపోతే ఈ సురేంద్ర అనేది నేను అలానే ఈ మందిరం కట్టబడింది అంటే ఇది నా వల్ల కాదు, అయ్యగారి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఏ ఒక్కరి సహాయం వల్ల కట్టాలి అని అనుకుంటే మందిరం 3 ఏళ్ల క్రితమే కట్టబడింది. కానీ సంఘం అన్న తర్వాత ఆ సంఘము దేవుని చేత కట్టబడాలి. దానితో
విశ్వాసులకి ఆ రిలేషన్ ఉండాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఎలాగో ఈ సంఘం కూడా అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఇది అందరిది. అందరూ సహకరించారు. పునాది వేసినది మొదలుకొని ఆ మరణ ఈ రోజు ఈ కార్యక్రమం వరకు దేవుడు ఎంతగానో కృప చూపించాడు. విశ్వాసులను రేపాడు, అనేక మందిని రేపాడు. ఇంకా సహకరించిన వాళ్ళ వివరాలు చెప్పాలంటే సమయం సరిపోదు. సమయం సరిపోదు. సహకరించిన వాళ్ళ ముక్కు ముఖం కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎంత సహకరించారు అంటే దేవుని సేవ కోసం మా వంతు మేము చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. మందిరం కట్టబడడానికి స్థిరపడింది. ఈ మందిరం లేనప్పుడు చాలా మంది మమ్మల్ని అవమానించారు, చాలా మంది హేళనగా చూశారు. అసలు సరైన మందిరమే లేని మీకు సువార్త సభలు అవసరమా అని ముఖం మీద అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు వివరాలు నేను చెప్పను, కానీ దేవుడు మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు దయచేస్తాడు అన్నట్టుగా ఏ నోరులైతే మమ్మల్ని చులకన చేశాయో, ఏ నోరులైతే మీ వల్ల ఇది జరగదు అని అన్నారు, ఇప్పుడు వాళ్ళే ఇంత త్వరగా మందిరాన్ని ఎలా కట్టగలిగారు అని అంటున్నారు. సమస్తమైన ఘనత మహిమ మన దేవుడికి చెందునుగా. కాబట్టి ఏమంత మనసు చేయకుండా దేవుడు ఎంత గొప్ప భాగ్యములు ఇచ్చాడు, మందిరములు ఇచ్చాడు. ఈ మందిరములో మనలందరినీ కూడా స్థిరము చేయాలి, పచ్చని ఒలీవ మొక్కల వలె నాటబడాలి అని చెప్పి కోరుతూ, ఇక నా ప్రయాణాల్లో నాతోటి జతపరివాడుగా నాకు వరుసకి బావమరిది అయినా కూడా నన్ను అన్నాన్ని పిలుస్తాడు, నేను అన్నాన్ని పిలుస్తాం. ఎందుకంటే ముందు నుంచి మా మధ్య రిలేషన్ ఉంది. ఆ షరీఫ్ కూడా ఈ సేవలో బలపడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అసలు మాట్లాడడం కూడా రాని మమ్మల్ని దేవుడు ఎన్నికలేని వారిని బలమైన జనముగా చేస్తాడు అన్నట్లుగా మమ్మల్ని నిలబెట్టాడు. ఒక సంఘాన్ని పరిపాలించే స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ యొక్క అభివృద్ధి ఈ ఒక్క వాతావరణంతోనే ఆగిపోకుండా బహు తరాలకు దీవెనకరముగా, అనేకమైన తరాలకు ఆశీర్వాదకరముగా ఈ మందిరం ఉండాలి, మా పరిచర్య ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు మా పరిచర్య గురించి మెరుగైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆ జాస్వాల కోసం ప్రార్థన చేయండి, మార్పు గారి కోసం ప్రార్థన చేయండి, సంఘం కోసం ప్రార్థన చేయండి. దేవుడి యొక్క దయలో ఆయన ప్రభుత్వం సంఘము నిండు నూరేళ్ళు కూడా ఆయన మందిరాలయంలో మనమందరం కూడా పచ్చని ఒలివ మొక్కల వల్ల నాటబడదుగాక. మీ కుటుంబాలను జీవించుగాక.